ఇంద్రా మెసేజ్ చేస్తున్నా స్నాప్చాట్ లో ఇన్స్టాగ్రామ్ లో కొడితే నీకు 5 చేతులు ఇలా గోబు మీద అదికిపోతాయి. వేసాను ఎందుకు చెప్తాను తమ్ముడు తింటావు అర్థమై నీకు ఎందుకు చేసిన నువ్వు డిసపియర్ మోడ్ పెడుతున్నావు. చేట్టుకొని ట్రై చేసిన నీకు నమ్మకం లేదు. చేట్టుకొని ట్రై చేసిన చెప్పు. నువ్వు ఈరోజు నమ్మట్లేదు కదా, 2 days ఆగు, నేను ప్రూఫ్ చేస్తాను. కాదు వద్దన్నప్పుడు వీడు ఏ తప్పు లేదు నీకేంది? సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై ఆఫీసర్. సో గైస్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆడు మబ్బు మాకు కూడా అంటుకుంది. నాకు నిజంగా చాలా నిద్ర వస్తుంది. దివాళీ కదన్నా చాలా క్రాకర్స్ వెరీ స్ట్రెస్ బట్ అందుకే ఇంకా నిద్రమత్తులు ఉన్నాం. ఇంకా దిగలేదు నాకు గనికి. బయట చాలా సన్నీగా ఉంది గైస్, దాని వల్ల మేము అసలు చూడలేకపోతున్నాం. సన్నీ ఎవరు? ఇలా లవర్ పేరు. సో ఇప్పుడు వీడియో ఏంటంటే యశు ఆ స్కై గార్డు వీడియోలు అన్ని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తాం. ఆ లైఫ్ లో ఏది మంచిగా చేస్తలేడు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం దూరంగా పెట్టమా. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే స్కై గార్డ్ ఒక్కడే కూర్చున్నావు రూమ్లో. సో అందరి నువ్వు కూర్చున్నావా? కూర్చున్న తర్వాత ఆ మెల్ల ఆ పిల్ల ఉంది కదా జెస్సీ, ఆ పిల్లని రూమ్లో పంపిస్తా. నువ్వేం చెప్పంటే స్కై ఎందుకు పిలిచావు రూమ్లోకి, ఎందుకు రమ్మన్నావు అని చెప్పి స్కై ఉంది అనమాట. అంటే ఆ పిల్ల కూడా ఎక్స్ట్రా వచ్చినప్పుడు నువ్వేగా రూమ్లోకి రమ్మన్నావు, ఎందుకు రమ్మన్నావు అంటే నార్మల్ గా వాళ్ళతో దోస్త్ ఇట్లా ఫ్రెండ్షిప్ పంపించే పర్సనల్ గా మాట్లాడాలి. ఎందుకు ఏమైంది అలా కాకుండా పర్సనల్ గా పిలిచావు కదా. ఇంట్రెస్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తావు, స్నాప్ మెసేజ్ చేస్తావు, ఎందుకు అంతగానో కొత్త కొత్త బిహేవియర్ నువ్వు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చూపి. ఆ పిల్ల కూడా ఆ పిల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది చూపి. ఎట్లా నీ పిల్ల యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు కూడా తయారైపోయింది. ఇది కూడా బాపట్ల దొరికాచ్చు అమ్మాయిలకు లేవంట. బాయ్ లాగా 2-3 ఉన్నారు అబ్బాయిలు, వాళ్ళతో కలిసి బాయ్ సో ఓకేనా? సరే పిలుస్తే రావండి. ఇంటి కొంపలు మునిగిపోతున్నాడా? స్కై గడ్ ఏం చేస్తాను చూసినావా? ఏంటిది? పిల్లతో రూమ్ లో ఉన్నాడు చూడుపో. ఈ రూమ్ నా రూమ్ లో నేమే ఇష్టము లవ్కి ఇవ్వనాడా నిన్ను? నీ మాటలు చెప్పినా చూడు ఏం చేస్తున్నారు. ఇంద్రా మెసేజ్ చేస్తున్నా స్నాప్చాట్ లో ఇన్స్టాగ్రామ్ లో చూడు ఏం చేస్తుంది రూమ్ లో. ఆ ప్లేస్ స్నాప్చాట్ లో మెసేజ్ లేదురా అన్న. నేను ఎందుకు చేస్తాను స్నాప్ లో? చెప్పేసి వచ్చాను. 2 days నుంచి చేస్తూనే ఉన్నాడు. స్నాప్ లో చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ లో చేస్తాడు, ఒక దాంట్లో బ్లాక్ చేస్తే టెలిగ్రామ్ లో కూడా చేస్తాడు, ఫోన్ పే, గూగుల్ పే, ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా చెప్పు. చేసిన నాకు నీ డౌటే. నా రూమ్ లా నేను లేకుండా అమ్మాయితో నేను పని. సరే ఓరు ఇచ్చి రూమ్ లో నేను చెప్పు.
వీడే కదా పిలిచాడని నేను చెప్పాను కదా నీకు ఇందాక చెప్తా వచ్చాను నీకు. అందుకే అంతటా అమ్మను వచ్చింది నేను వండుకుని ఏయ్ కొడితే నీకు 5 చేతులు ఇలా గోబు మీద అద్దికిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఏమి శ్రీయాన్ ఉంటూనే కాల్ పెడతావా? రెస్పెక్ట్ ఇప్పుడు మీకేం మాట విని వదిలే చెప్తాను అసలు మనకెందుకన్నా అదే కదా మనకు వేస్ట్. నువ్వు ఏం చేసినావు నాతో వేస్ట్ అంటుంది నాకు అర్థమైతే ఇటు చూడు ఫస్ట్. మరి వేస్ట్ అని ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఏంటి నిన్ను బెస్ట్ అనాలా ఏంటి? అది కాదు చెప్పు. నువ్వు ఎందుకు వచ్చినావు రూమ్ లోకి? ఉండాలి పిలిచి నవ్వనికి మనిషివే తమ్ముడు తింటావు అక్క చెల్లెలు సిగ్గుచరం ఏంటనేది కామన్ సెన్స్. మొన్న ఒక పిల్లలు ప్రపోజ్ చేసే నీకెందుకు చేసిన నేను చేయలేదు చెప్పు అన్న ఒక్క నిమిషం ఏం మాట్లాడుతుంది చెప్పు. నన్ను చంపకు నీకు దండం పెడతా. నేను మాట్లాడతాను నెక్స్ట్ కంటెంట్ కావాలి నాకు ఏదైనా ఉంటే చెప్పు అని అడుగుతున్నాను. ఈమె అడుగుతారు కంటెంట్ అదే అడుగు. ఇంత మంది ఉంటుండగా నేనే ఇప్పుడు వచ్చాను శ్రీయాన్ సపోర్ట్ తో. నువ్వేంట్రా ఇప్పుడు నన్ను ఇరికిస్తున్నావు? వచ్చిన పిల్ల దగ్గర ఇరికిస్తున్నావు నన్ను. ఇలాంటి వేషాలు ఏవో వేసుంటావురా, అందుకే నీ తల మీద ఎవడో కనబెట్టాడు. అట్లా అన్నవు అది అయ్యింది అన్నకు తెలుసు కానీ నీకు మళ్ళా ఎట్లా అంటుంది? ఏంటి అన్నకి అమ్మాయిలే ఉంటారు. చూసిన మెసేజ్ మొత్తం మళ్ళీ ఉన్నాయి. తీసుకోవే వీడియోలో కూడా చూసిన ఈ పిల్ల ఇన్స్టాగ్రామ్ చెక్ చేసింది కదా ఈ పిల్ల మీద. అవును మొత్తం అమ్మాయిలు ఎవరు అన్న చూసుకొని ఓపెన్ చేసి చాటింగ్ ఏముందో అందులో అర్థమైపోతుంది. క్యాజువల్ గా మాట్లాడతా అన్న ఫ్రెండ్స్ అంటే అమ్మాయితో పోయి రేట్ మాట్లాడేస్తాడు. అది ఎప్పుడు అడిగినా మళ్ళీ నేను కాబట్టి శ్రీ అన్నకు ముందే చెప్పాను. ఇంకెవరైనా అమ్మాయి అయితే నువ్వు బుక్ అయిపోయి ఏం చెప్పిందన్నా కాదు ఈ పిల్లలు చేసుకుని ఈ పిల్లలతో పని చేస్తాను. నేను ఎందుకు ఇస్తాను స్నాప్ లో మెసేజ్ చేస్తున్నాను. డిసపియర్ మోడ్ పెడుతున్నావు. నేను చేయలేదు. నన్ను చంపకు. పర్లేదులే ఎవరు పెట్టినా కన్నా. మరి నాకు ఆ పిల్ల కొట్లాటేందని పెడుతుంది పిల్ల మధ్యలో అదే రూమ్ లోకి వచ్చిందని నేను చేయలేదు. ఏంటి నేను అబద్ధాలు కాదురా పాప మంచి ఉంది కదరా. ఒక అమ్మాయి లేచి కూర్చోవచ్చురా, లేచి కూర్చోవచ్చురా ఇట్లా వండుకొని అబ్బాయితో మాట్లాడుకుంటా. క్యాజువల్ ఇక్కడ చూడు నేను ఇట్లా క్యాజువల్ గా పిల్లడు కూర్చుంది మాట్లాడుకుని కంటెంట్ ఏం కావాలి అని చెప్పాను. మెల్ల చేపట్టుకొని ట్రై చేసిన. నీకు నమ్మకం లేదు చేపట్టుకొని ట్రై చేసిన తోడు. నేను చేయలేదు మాట అస్సలు చేయలేదు. చూడు నేను చేయలేదు. చేపట్టుకొని ట్రై చేసిన. నువ్వేం చూడుతున్నావు? నేను చేయలేదు. గట్టిగా ఉంటది. నేను చేయలేదు.
కరెంటు నువ్వేంది మధ్యలో నువ్వు బయటకు పోకుండా నేను బయటికి పోవడానికి నీకు support చేస్తాను. నేను అన్నకి చెప్తాను. నువ్వు మాట్లాడకే. ఎక్కువ చేస్తావు. నేను అన్నకే చెప్తా బ్రో. నాకు చెప్పింది రే మెసేజ్ చేసి చెప్పి వచ్చింది నాకు కాంటాక్ట్ లేదు ఇద్దరికి నాకే చెప్తా పిల్ల ఏమన్నా కూడా నేను చెయ్యలేదే. సార్ రూమ్ లోకి ఎందుకు వచ్చిందా పిల్ల ఆమెకి తెలియదు. ఆమెకి వస్తుందా రూమ్ లోకి తోడు కొట్టకుండా మాట్లాడితే అమ్మ తోడు దీని మీద కొట్టాను కొట్టేసరి నా అబద్ధం చెప్పను. ఎప్పుడు చిల్లర ఎప్పుడు అమ్మాయిలతో పంచాయతీ ఉంటే అమ్మాయిలతో అమ్మాయిలకు మెసేజ్ చేస్తాడు ఎప్పుడు ఇదేనారా ఏ ముయిరామయ్య విడదీస్తురేమో మీరే దూరం పెంచుతున్నారు. లాస్ట్ వీడియోలో ఒక్క నిమిషం గైస్ మీకు విషయం చెప్పాలి. ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా గైస్ వీడు వచ్చి అవతల టెర్రస్ కి అంటాడు ఇలాగా అమ్మాయిలు వస్తున్నారని చెప్పకు జెస్సీకి అనుకుంటూ మేము చూసేస్తాం. ఎవరు నేను ఎందుకు చూసేస్తాం పక్క మేడ నుంచి ఎవరు అమ్మాయివి చెప్పులు బయట ఉంటాయి చూసేస్తాం. మేము అడగాలనుకుంటాం జెస్సీకి చెప్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. అరే నిజం ఒప్పుకో చెప్పులు డోర్ బయట ఉన్నాయి అని చెప్పి మేము ఎక్కడ తినికి చెప్పేస్తామని ఈ రోజు బుక్ చేశాడు. నిజమేనా నేను చెయ్యను అన్న కదా ఒక్కటి చాలనా నా లైఫ్ లో దాన్ని భరించలేకపోతున్నా మళ్ళీ ఎందుకన్నా నాకు కాదు నమ్మల్ని తెచ్చుకున్నావు నేను ఎవరు తెచ్చుకోవాలి. చూసుకో సీసీ కెమెరా ఓపెన్ చేసుకొని చూసుకొని మాట్లాడు. పక్కన జిన్వాల్ బాల్కనీలో మేము కనిపిస్తున్నాం. జిన్ను లేదు ఇంటికి వెళ్ళింది. వయసు నిజం చెప్తుంటే అన్న ఏం లేదన్నా ఏసీలో చెమటలు పడుతున్నాయి అంటే అబద్ధం పడుతున్నావు. లేదు నేను అబద్ధం ఆడాను. అయితే అన్న చెప్పులు బయట ఉన్నాయన్న చెప్పులు బయట చెప్పులు బయట ఉన్నాయన్న చెప్పులు బయట ఉంటే నేను ఎందుకు చూస్తాం బట్టలు ఆడడానికి వచ్చినప్పుడు. అయితే ఇది ఎలా కవర్ చేసుకోవాలో తెలియలేదు. అప్పుడు నేను జస్ట్ చెప్పేస్తారు అనుకుంటే ఇలాగా ఇప్పుడు స్టోరీ అల్లేసినవే నువ్వు. నిజం కొట్టేసి చెప్పరే అదే నా పిల్లని పడలేకపోతున్నా ఇంకెవరో పడతారా. సరే జెస్సీ నువ్వు ఈరోజు నమ్మట్లేదు కదా 2 days ఆగు నేను ప్రూఫ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో నేనే పెట్టు. అబ్బో వర్షం కూడా పడుతుంది. నిజం 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 1 week ఆగు నిజంగా వాడిని తప్పని ప్రూఫ్ చేయకపోతే ప్రూఫ్ చేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు పిలిచినట్టు సరే బ్రో ప్రూఫ్ చేస్తే ఏం చేస్తావు? ప్రూఫ్ ఏది మళ్ళీ బ్రో అంటుంది చూసావా? బ్రో అంటుంది నువ్వే మడతలు అంటున్నావు. అన్నకి చెప్పేసి వచ్చాను నేను. మాట్లాడలేదు అన్నకి చెప్పేసి వచ్చాను. ఏం చేయమన్నా నేను రెడీ అన్నా. నేను దాంతో మాట్లాడలేదు. చూడు అన్నకి చెప్పేసి రాకపోయి ఉంటే అన్న ఈ టైంలో జెస్సీని అలా తీసుకురాడు. ఇది పాయింట్ చెప్పు ఇప్పుడు క్లియర్. మీరిద్దరు ఏమో ప్లాన్ చేసుకొని వచ్చారు బ్రో. ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడన్నా నా రూమ్ లో ఉండి నన్ను అంటాడండి. అది ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను నాతో. నా రూమ్ లోకి ఫస్ట్ అరే ఏసీ ఉంది కదా అని వచ్చినా. సరే ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి? ఇప్పుడు నేను ఒక మాట నీకు చెప్పనా? ఎందుకు వచ్చిందో కూడా తెలియదు అన్న. వచ్చింది కూర్చుంది నాకు సంబంధం లేదన్నా. ఇప్పుడు నీకు చిన్న క్లూ ఇస్తాను నాకు. ఎవరో చెప్పింది కానీ మంచి బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తా. మీతో వీడియో చేయకు. నేను ప్రూవ్ చేస్తా. వంశాన్ని వచ్చి చాట్ చూపించినప్పుడు నేను చేయలేదంటే నువ్వు నమ్మినావా? నమ్మినావా? ఇట్లాంటిదాన్ని నేను సంసారం పెట్టినారు కదా తెచ్చుకొని
సంసారం గింసారం అనుకో ఇడేమైనా AK-47 గన్ అనుకున్నావా సంసారం AK-47 కానీ ప్రభాస్ అనుకున్నావా లైట్ అయ్యాడు పిచ్చ లైట్ అన్న ఎంత పెద్ద ఒక నిమిషం ఎందుకు వచ్చావు? ఆపు ఆపు నీకంటే పెద్ద నోరు ఉంది ఇక్కడ హైట్ లో తక్కువ అనుకున్నావేమో చూడు గొంతులో ఉంది. మినిమం చూడు నీకో చెప్తాను చిన్న క్లూరా యాక్చువల్లీ శ్రీ అన్న రూమ్ ఎవ్వరు తీయరు అవునా ఎవరు నాకు ఎప్పుడు ఇంట్లో వస్తారా వితౌట్ పర్మిషన్ అన్నయ్య రూమ్ లోకి ఎవరు రారు టీమ్ లో ఎవరు కూడా అన్న ఆఫీస్ లో ఉన్నారా నేను అన్న అది వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు సంబంధం లేదు వచ్చింది మాట్లాడిన కంటెంట్ నువ్వు తీసేద్దాం నువ్వు ఉండు చూడు సపోర్ట్ చేస్తావేమన్నా అమ్మాయికే సపోర్ట్ చేస్తాం మరి అరే నేనేం చేయలేదన్నా ఏడవకురా నువ్వు ఏడవకు మేకప్ చెరిగిపోద్దురా లైనర్ లైఫ్ జరిగిపోయింది ఇంకా మేకప్ లైఫ్ చెరిగిపోయింది అవునులే అది లైట్ పిచ్చ లైట్ గుర్తు చేయలేదు ప్లీజ్ అర్థం చేసుకున్నాను మొన్న సైదాబాద్ ఒక పిల్ల ప్రూవ్ చేస్తానే సైదాబాద్ ఒక పిల్ల అరే అన్న ఇండియా మీకు ఏడుకలు వస్తాయని చెప్పని నేనేం చేసిన శంషాబాద్ బస్ స్టాప్ ఒక పిల్లతో మాట్లాడిండు ఎలిబినార్ ఒక పిల్లతో మాట్లాడిండు సైదాబాద్ ఒక పిల్లతో మాట్లాడిండు మళ్ళీ మన చంద్రగూడ వేసి వచ్చిండు మళ్ళీ ఇటు అమీర్పేట ఒక పిల్లతో మాట్లాడతాడు అమీర్పేట ముగ్గురు అమ్మాయిలు హాస్టల్లో ఇంకా అమీర్పేట ముగ్గురు అమ్మాయిలు ఉంటారు హాస్టల్లో కూకర్పల్లి కేపీఎస్పీ కూడా ఉన్నారు నాకు తెలియకుండా నేను చేస్తున్నా నేనే కప్పాల్సింది నీకు ఇష్టమేనా వద్దు కదా కాదు వద్దన్నప్పుడు వీడు ఏ తప్పు లేదు నీకేంది నాకెందుకు మరి అందుకే వదలదు ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు ఎందుకు కొట్టద్దు ఎందుకు కొడుతూ నేను వాళ్ళు లవ్ చేస్తలేవు కదా ఎందుకు నేను చేస్తలేను అన్న చేస్తలేను నేను మరి చెయ్యండి నీకెందుకు కోపం వస్తుంది మరి ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఎందుకు ప్రపోజ్ చేసిండు ప్రపోజ్ చేసిన నువ్వు యాక్సెప్ట్ చేయలేవు కదా సరే మరి నువ్వు యాక్సెప్ట్ చేసిన పోతున్నావా అది కాదు లేకపోతే ఏంది నువ్వు నాకు ప్రపోజ్ ఎవరు చేయమన్నాను నేను కొట్టకుండా మాట్లాడేది జస్ట్ ప్రాంక్ చేసిన నీకు లవ్ ఉందో లేదో అని తెలుసుకోనికి చేసిన అంతే ఈ పిల్ల ఫ్యూచర్ లో యాక్సెప్ట్ చేసేస్తారు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఈ పిల్లకి ప్రపోజ్ చేసిండు నాకు వచ్చి చెప్పిండు అన్న పిల్ల నాకు యాక్సెప్ట్ చేయలేదు ఇంకా నన్ను లవ్ చేస్తా అని చెప్పిండు సో ఈ పిల్లకి లవ్ ఉందో తెలుసుకోవడానికి వీడియో చేశాను అనమాట సో మీకే అర్థమై ఉండాలి మీరు ఇష్టం లేకపోతే ఈ పిల్లకి సీరియస్ అవ్వదు ఏంది ఇది నా పిల్లకి ఇష్టం ఉందా లేదా మీరు చెప్పండి కొట్టించారా మొత్తం మీద అయితే మంచిగా ఉందా మీకు లాస్ట్ యాక్సెప్టెడ్ అనుకుంటేనే కదా మౌన రథంలో మౌన రాగం ఇచ్చింది యాక్సెప్టెడ్ రా థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే రా